తప్పేం లేదు. అప్పుడు సమాజం మన వైపు చూస్తుంది. ఎందుకంటే మా ఇష్టం అంటే మీ ఇష్టమే కాదని ఎవరంటలే. మీ ఇష్టము నీ ఇష్టమను, నా ఇష్టమను, మా ఇష్టం అనకు. మా ఇష్టం అంటే మళ్ళీ అందరూ వస్తారు. ఒకవేళ ముక్కుముడిగా రండి, మా ఇష్టం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రండి. ఏమంటారో కరెక్టా కాదా? ఇదొకటి. 100% నాకు నమ్మకం రాజ్యాంగం మీద ఉంది. నేను కోర్టులో వెళ్ళి నా కేసు నేనే వాదించుకుంటా. అడ్వకేట్ అవసరం లేదు. జడ్జి గారు అడుగుతారు, నేనే అడుగుతాను. జడ్జి అడుగుతారు, నేను చెప్తాను. అవకాశం ఇస్తారా మీకు? అక్కడ కోర్టు మీద నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు కోర్టు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడ్వకేట్ ని గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ పరంగా కూడా మనం పోయి అపీల్ వేసుకోవచ్చు. నా తరపున వాదించడానికి ఎవరు లేరు అంటే ఒక అడ్వకేట్ ని ఏర్పాటు చేస్తారు. అడ్వకేట్ గారికి చెప్తా, లేకపోతే నా తరపున ఎవరు లేరు సార్, నన్ను నా అపీల్ వచ్చినా నన్ను పిలిచినప్పుడు నేను చెప్తా. డైరెక్ట్ పెద్ద మనిషికే చెప్తా. నేను నీ ఇంట్లోని తీసుకొచ్చేసి పబ్లిక్ లో పెట్టడం అనేది ఎంత చెత్త అనేది అడుగుతున్నా నేను. మన కడుపులో పుట్టిన పిల్లోడే, ఒక అబ్బాయికి ఊహ తెలియని పిల్లోడికి, ప్రపంచ జ్ఞానం తెలియని పిల్లోడే ఓ క్రాఫ్ట్ టాప్, ఓ బड़ा छोटा साइज, छोटा ड्रेस अच्छे से नहीं है मम्मी, आप नाको पेन मम्मी बोले तो क्या बोले आप? आपको कई कुरे चुप बैठ, मेरा స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ? మీ స్వేచ్ఛ. మరి నీ కొడుకే నిన్ను అన్నప్పుడు మరి నీ కొడుకు మీద కేసు ఎవరు పెట్టాలి? My elder son doesn't like when I wear some clothes. వాడికి ఇష్టం లేదు and I purposely చెప్తాను, రే it's my choice. When I wear a crop top, ऐसा क्यों पहना तुम, बड़ा वाला पहनो अंटाడు. I'm like, dude, when I wear this I won't stop you when you want to wear Avengers t-shirt. నాకు నచ్చకపోయినా నీకు ఇష్టం కాబట్టి నేను వేసుకొని ఇస్తున్నా. ఈవెన్ కరెక్ట్ కదా, మరి పెట్టాలి కదా. కానీ మేము ఇప్పటికి కూడా ఆమెను మా చెల్లెలాగా, మా అక్కలాగా, మా సోదరులాగానే అనుకుంటున్నాం. ఎందుకు అంటే లోకజ్ఞానం. ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు ఒకలాగా ఉండరు. మేము ఆ రకంగానే చెప్పాము. అదే నా చెల్లెలైతే 2 దవడలు వలగొట్టి చెప్పేదాన్ని, మన సొంతం కాబట్టి. మీరేంటంటే సెలబ్రిటీస్ అంటున్నారు. నేనైతే మీ సెలబ్రిటీ అంటే 10 మంది దారిలో నడవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. సెలబ్రిటీ ఎవరు? కృష్ణ గారు ఉన్నారు, హీరో కృష్ణ గారు. వాళ్ళ బిడ్డ మంజుల గారు ఉన్నారు. ఒక హీరోయిన్ అవుదాం అనుకున్నప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఆయన అభిమానులందరూ మంజులమ్మ మీరు అన్న అవుతే మంజులమ్మ మాకు బిడ్డ అవుతుంది, చెల్ల అవుతుంది. ఈ చెల్లను ఈ బిడ్డను భర్త దగ్గర తప్ప, భర్త పక్కన తప్ప ఇంకొకరి పక్కన మేము ఊహించుకోలేము అని చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశారు? విత్డ్రాల్ చేసుకొని సినిమాలలో ఆయన నటించొద్దు అని చెప్పేసి వెనకకి జరిగిన వ్యక్తి దట్ ఈజ్ హీరో. అది సెలబ్రిటీ. నువ్వేం సెలబ్రిటీవి? 99 మంది నీకు విరుద్ధంగా చెప్పినప్పుడు నువ్వు మారచ్చు కదా. అంటే నేను మారచ్చు అంటే పబ్లిక్ లో పెట్టడం మానేసి. మేడం, ఇక్కడ మీరు ఒక మహిళగా మంచిగా స్పందిస్తున్నారు, నేను కూడా మీకు సపోర్ట్. కానీ మహిళలు ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ప్రవర్తించినా మీరు మారాలంటే ఇప్పుడు ఉన్న చట్టాలన్నీ కూడా మీకే ఉన్నాయి. మిమ్మల్ని ఏమనంటే హరాస్మెంట్ కేసు, మిమ్మల్ని ఏదన్నా ఇది చేస్తే డౌరీ తీసుకొచ్చి మగవాళ్ళ మీద అదే చెప్పాను. మగవాళ్ళే కదా అందరం మారాలి. ఇక్కడ ఆడ మగ 2 ఇద్దరు మారాలి. నేను ఎట్లా పడితే అట్లా వచ్చేసి నేను గుడ్డ పీలికలు వేసుకొని వస్తా, మగోడు కళ్ళకు గంతలు కట్టుకోవడం ఎందుకు కట్టుకోనండి. రాజ్యాంగం చూసే హక్కు మీకు ఇచ్చింది, వేసుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు ఎట్లా తప్పవుతారు? ఇప్పుడు ఒక మగోడో ఇద్దరో ఎవరో ఒక ఇంటర్వ్యూలో నేను ఆ విషయానికే వస్తాను. మీరు మగవాళ్ళందరు చెడ్డోళ్ళు కాదండి. ఒక 10 మంది చెడు పనులు చేస్తే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఇప్పుడు అదే అంటారు మగజాతి లేని ఆడేది ఎక్కడ, ఆడది లెక్క మగవాడు ఎక్కడ వచ్చిండు, ఇద్దరు సమానమే కదా అని నేను అంటా. ఎందుకు అంటే మగవాడిని అవకాశం మనం ఇస్తున్నాం. నువ్వు వేసుకొని వచ్చినప్పుడు వాడు చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. నువ్వు మగవాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అంటే మగవాడు సపోర్ట్ చేయండి, ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేదు, ఆడిది బయటకు వెళ్తాడు. నేను కూడా నీ భర్త నీకు సపోర్ట్ చేసినప్పుడు అందరు భర్తలు అందరు మహిళలకు చేస్తారు. మీ భర్తలాగా మరి అందరూ అంత స్వభావము ఏమంటారు, ఉదార స్వభావమా ఏమంటారు కదా, అంత అయితే ఉండదు. లిమిట్స్ పెడతారు. లిమిట్స్ అంటే నా భార్య నాకు సొంతం అన్నట్టు తప్పే ఉంది, అందులో నా మగ నాకు సొంతం అన్నట్టు తప్పే ఉంది. నా చెల్ల నా ఇంటి గౌరవం నిలబెట్టాలంటది, నా బిడ్డ నా ఇంటి గౌరవం తీయొద్దు అనుకుంటారు. దాన్ని మీరెవరు ఫైటింగ్ చేయాలి? ఏ కాలంలో ఉన్నాం మనము? 26 లో ఉన్నాం. 26 ఉంటే ఏముంది? సాంప్రదాయాలను పాటించండి. నేను అనేది ఏంటంటే 26 కాదు, యుగాలు మన సాంప్రదాయం. నువ్వు చెయ్యకమ్మా, నిన్ను ఎవడు పాటించమంటుండో?
కూసే గారి వచ్చి మేషే గారి జడగొడతావు అని నేను అంటున్నా. అవును, అవును. ఇంకొక ఆమె ఇంకొక హీరోయిన్ ఆమె మన రాష్ట్రం కూడా కాదు, ఈ ఆ ఊరికొచ్చింది ఇక ఆమె తగుదనం ఆ రాష్ట్రంలో విడవేసిరు మన రాష్ట్రానికి వచ్చింది, హైదరాబాద్ లోకి వచ్చి అందరికి కల్తీ చేస్తుంది ఇక చేసేసి ఆమె ఏం చెప్తుంది, నేను పుస్తకాలు వేసుకోనండి, నేను మెట్టలు పెట్టుకోనండి అన్నదా అన్నదా లేదా? ఆమె మాట్లాడింది నేను మాట్లాడింది పక్కన వేయండి మీరు, జనాలకు తెలుస్తుంది. నేను అన్నా నువ్వు వేసుకోకు, నీ మొగుడికి సమాధానం నువ్వు చెప్పాలి. నిన్ను ఎవడన్నా ఎవరికి వచ్చని చేస్తాడు, నిన్ను వచ్చి ఎందుకమ్మా వేసుకోలేదా అని దౌడ వల్ల కొట్టు, నువ్వు వచ్చి బయట చెప్తే నీ దౌడ వల్ల కొడతా. అంతే కదా, అంతే కదా. వేసుకోలేదు అనేది నీ సొంత విషయం. అయితే నీకు ఒక వివాహ వ్యవస్థ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, నీకు లేదు కాబట్టే మాట్లాడు. ఇవాళ మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామే అని ఒక తాళి కట్టేటప్పుడు కళ్ళల్లో నుంచి ఆడదానికి నీళ్ళు వస్తాయి. అంటే నా కళ్యాణిగా నేను నిన్ను నా అక్కన చేర్చుకున్న నాలో సగం అన్నప్పుడు నేను కూడా నీ గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పేసి ఒక ప్రమాణ పూర్వకంగా చెప్పి ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఆయుపట్టు ఉంటుంది, ఆ ఆయిపట్టులో నుంచి వచ్చే ప్రేమ కళ్ళల్లోకి వచ్చే, అంటే ఇవన్నీ నేను పెద్దగా చదువుకున్నాను కాదు, మినిమం ఎవరికైనా అర్థం అవుతుందండి. అప్పుడు ఆ ప్రేమ అనేది తన కళ్ళల్లోకి జీలకర్ర బెల్లం పెట్టి చూసినప్పుడు వస్తుంది. దీనికేం తెలుసా అండి వివాహ వ్యవస్థ గురించి? పుస్తలు బరువా? పుస్తలు నీకు బరువే, అందరికి బరువు కాదమ్మా. అందరిని జడగొట్టకు, నువ్వు బీరోలో పెట్టుకోనీకే, కబోర్డ్ లో పెట్టుకోనీకే, ఐదు బాల్ లో పెట్టుకోనీకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకోనీకే పుస్తలు కట్టరమ్మా. ఒక భారత స్త్రీ ఒక పుణ్య స్త్రీగా గుండెల మీద పుస్తలు పెట్టుకుంటది. నీకు బరువు అనుకుంటే నువ్వు ఇంట్లో పెట్టుకో, అందరికి వచ్చి చెప్తే దౌడ పగల కొడతారు చెప్తూ